హైదరాబాద్ నిమ్స్ అనెస్థీషియా అడిషనల్ ప్రొఫెసర్ ప్రాచికర్ ఆత్మహత్య చేసుకున్నారు. బేగంపేట బ్రాహ్మణవాడిలోని తన ఇంట్లో అత్యధిక మోతాదులో అనెస్థీషియా తీసుకోవడంతో అపస్మారక స్థితిలోకి ప్రాచికర్ వెళ్లారు. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ ప్రాచికర్ అత్యధిక అనెస్థీషియా తీసుకొని మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అంటే కుటుంబ సభ్యులు ఏమనుమానం వ్యక్తం చేస్తున్నారు? మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. సుస్మిత, నిమ్స్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తే అనెస్థీషియా అడిషనల్ ప్రొఫెసర్ ప్రాచికర్ ఆత్మహత్య చేసుకున్నారు. అయితే నిన్న అర్ధరాత్రి బేగంపేటలోని బ్రాహ్మణవాడిలో తన ఇంట్లోనే సూసైడ్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే అధిక మోతాదులో అనెస్థీషియాకి సంబంధించిన కొన్ని వాయిల్స్ ఎక్కించుకోవడంతో కూడా తన ఎన్ని వాయిల్స్ తీసుకున్నామని కూడా తెలియాల్సింది. అయితే అధిక మోతాదులో తీసుకోవడంతో అక్కడికి అప్పుడే మరణించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే నిమ్స్ ఆసుపత్రికి కూడా తీసుకుని వెళ్లారు. వెళ్లే సమయంలోనే అప్పటికే మరణించినట్టుగా కూడా వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులైతే పోలీసులకైతే సమాచారం ఇచ్చారు. దాని అనుగుణంగా కూడా పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేపట్టారు. తన వయస్సు 46 సంవత్సరాలతో కూడా తెలుస్తోంది. 13 సంవత్సరాలతో కూడా అడిషనల్ ప్రొఫెసర్ గా నిమ్స్ లో కూడా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. దీని బిహేవియర్ డీటెయిల్స్ కూడా చూసుకుంటే ఇంట్లో సమస్యల కారణంగానే తను ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఆ సమస్యలు ఏంటి కూడా తెలియాల్సింది. మరి ఎన్ని వాయిస్ తీసుకోవడం అనేది కూడా తనకు పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే అనెస్థీషియా డాక్టర్ కావడంతో కూడా ఎంత మోతాదులో తీసుకుంటే మరణించే అవకాశం ఉంది తెలియడంతో కూడా తన అధిక మోతాదులో తీసుకొని మరణించినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె డెడ్ బాడీని కూడా గాంధీ మార్చిని తరలించినట్టుగా కూడా తెలుస్తున్నారు. రైట్ సుస్మిత, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.